భగవంతుని పూజకు ఏ పువ్వులు శ్రేష్టమైనవి? మన ఇష్టదైవం అనుగ్రహం పొందడానికి మనకెంతో ఇష్టమైన పూలను అర్పించడం పరిపాటి. కానీ భగవంతుని చేరే భాగ్యం అన్ని పూలకు లేదు. పువ్వులకున్న భేదాలను దృష్టిలో పెట్టుకొని పూజకు పనికొచ్చే వాటిని వేరుగా చెప్పింది శాస్త్రం. వాసన లేని పూలను, మరీ ఎర్రగా ఉన్న పూలను, ముళ్ళు ఉన్న పూలను పూజకు వాడరాదని సామాన్య శాస్త్రం. దేవతల సాత్విక, తామస, రాజస గుణాలకు అనుగుణంగా పూలతో పూజించాలి. అనగా తులసితో గణపతిని, మొగలి పూలతో శంకరుడిని, అక్షింతలతో విష్ణువును పూజించరాదు. గన్నేరుతో సాత్విక దేవతలను పూజించరాదన్నది నియమం. శివుని వలె తన వద్ద కూడా పాములున్నాయని అహంకరించినది కేతకి. కాబట్టి మొగలి పువ్వులను శివునికి పూజించరాదు. అక్షంతలు పసుపు రాసిన బియ్యము. పసుపు అనగా లక్ష్మీదేవి. తన వద్ద కాక లక్ష్మీదేవి మరొకరి వద్ద ఉండడం విష్ణుమూర్తి సహించడు. కావున అక్షింతలతో విష్ణువును పూజించరాదు. ఏనుగుకు తులసి వాసన మత్తెక్కిస్తుంది. కావున గణనాథుని పూజకు తులసి పనికిరాదు. నిజమైన భక్తి పారవశ్యంలో ఉన్న వారికి ఏ శాస్త్రమో ఏ క్రమంతో పనిలేదు. మరి ఈ భక్తి వీడియోని చూసి మీకు చాలా విషయాలు తెలిసాయని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, కామెంట్ చేసేయండి. అలాగే మరిన్ని విషయాలు ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి. ఓకేనా? మరి బాయ్, ఉంటాను.